తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. మరో 6 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. సిద్దిపేట, హన్మకొండ, వరంగల్, జనగాం, యాదాద్రి, మహబూబాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇష్యూ చేసింది. మరో 9 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. మిగతా జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని చెప్పింది వాతావరణ శాఖ. డీటెయిల్స్ తెలుసుకుందాం. అనిల్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అనిల్, ఏ జిల్లాలకి ఎలాంటి అలర్ట్స్ ఇచ్చింది వాతావరణ శాఖ? సౌజన్య, ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా ఒక మోస్తారు వర్షం కురుస్తుంది. మరికొన్ని చోట్ల కుండపోతతో కూడినటువంటి వర్షం కురుస్తుంది. ఇటు జిల్లాలో, తర్వాత హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ యొక్క మోంతా తుఫాను ఎఫెక్ట్ కనిపిస్తుంది. ఇక చాలా చోట్ల కూడా ఇప్పటికే అధికార యంత్రాంగం అంతా కూడా జిల్లాలో అలర్ట్ అయిపోయారు. ఇటు సిటీలో కురుస్తున్నటువంటి ఈ వర్షానికి కూడా ఇటు జిహెచ్ఎంతో పాటు డిఆర్ఎఫ్, తర్వాత హైడ్రా కూడా ఎక్కడికక్కడ వాటర్ లాగింగ్స్ ఉన్నాయో సో అక్కడ అలర్ట్ అయిపోయారు. సో ఎక్కడైతే ఎక్కువగా ఈ కొద్దిసేపటి కురిసినటువంటి వర్షానికి, అంటే కొన్ని చోట్ల తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురుస్తుంది, అక్కడ వరద కనుక ఉంటే ఆ వరద నీటిని కూడా క్లియర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే మనకి కాసేపటి క్రితము అటు వాతావరణ శాఖ అధికారులు తెలిపినటువంటి వివరాల ప్రకారం కొన్ని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. దాదాపు తెలంగాణ రాష్ట్రంలోని 6 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఆ జిల్లాలు కనుక చూస్తే అటు హన్మకొండకు సంబంధించి కానీ, వరంగల్, తర్వాత యాదాద్రి, భువనగిరి, మహబూబాద్, జనగామ, సో ఈ జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు. ఇక ఆరెంజ్ అలర్ట్ కూడా కొన్ని జిల్లాలకు కాసేపటి క్రితమే జారీ చేయడం జరిగింది. ఇందులో ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, తర్వాత రాజన్న సిరిసిల్ల, జయశంకర్, భూపాలపల్లి, సూర్యాపేట ఈ జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఇక మరోవైపు కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాలో ఒక మోస్తారు నుంచి భారీ వర్షం కురిసేటువంటి అవకాశం ఉంటుంది. ఆయా జిల్లాలు చూస్తే అంటే ఆదిలాబాదు, కొమరంభీం, ఆసిఫాబాదు, తర్వాత ములుగు, భద్రాద్రి కొత్తగూడెము, తర్వాత ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, మెదక్, కామారెడ్డి అండ్ నిజామాబాద్ ఈ జిల్లాలకు సంబంధించి మాత్రం ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక్కడ ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంటుందని కూడా చెప్పారు. ఈ తుఫాను యొక్క ప్రభావం ఇప్పటికే చాలా కనిపిస్తుంది మనకు. అటు వరంగల్ జిల్లాలో ఉమ్మడి ఖమ్మంతో పాటు నల్గొండ, వరంగల్ జిల్లాలో చాలా ఏరియాలో ఇప్పటికే పత్తి, మొక్కజొన్న, మిర్చి ఈ యొక్క పంటలకు సంబంధించి కూడా పూర్తిగా నేల రాలిపోయాయి, నేల మట్టం అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోవైపు ఒక్కసారిగా ఉన్నట్టుగా ఉండి తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురవడంతో ఆయా రహదారులపైన కూడా ఉమ్మడి జిల్లాలకు సంబంధించి హన్మకొండలో ఎక్కువగా ఈ యొక్క ఫ్లడ్ ఎఫెక్ట్ కనిపిస్తుంది. అక్కడ రోడ్లపైకి భారీగా వరద నీరు చేరుకుంది. చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది, రోడ్లు తెగాయి, వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇక మరోవైపు ఉత్తర తెలంగాణ జిల్లాలోని కూడా కొన్ని ఇటు ఉమ్మడి కరీంనగర్ కానీ, ఇటు ఆదిలాబాద్కి సంబంధించి కానీ, తర్వాత మెదక్ ఈ ఏరియాలో కూడా ఇప్పటికే ఈ యొక్క తుఫాన్ ఎఫెక్ట్ కనిపిస్తుంది. కొన్ని చోట్ల ప్రాజెక్టులు కూడా పూర్తిగా నిండు కుండాలా మారిపోయాయి. కొన్ని చోట్ల ఎక్కువగా ఇన్ఫ్లో రావడంతో గేట్స్ కూడా ఓపెన్ చేశారు. అటు మిడ్ మేనర్కి సంబంధించి కానీ, ఎల్ఎండికి సంబంధించి కానీ, తర్వాత ఇటు ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా భారీగా ఇన్ఫ్లో చేరుకుంటుంది. సో ఈ యొక్క తుఫాన్ ప్రభావం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల అటు పంటలకు దెబ్బతినే ఇప్పటికే చేతికి వచ్చినటువంటి పంట కూడా పూర్తిగా నేలపాలైపోయిందంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కళ్ళల్లో పోసిన ధాన్యం కూడా కొట్టుకుపోయింది. మరోవైపు మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి ధాన్యం కూడా కొన్ని చోట్ల కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా జిల్లాలో అట్లా ఉంటే ఇక ఉదయం నుంచి కూడా ఆఫీసులో బయలుదేరే సమయం నుంచి ప్రజెంట్ ఆఫీసుల నుండి ఇంటికి వెళ్ళే వరకు కూడా సిటీ వ్యాప్తంగా కూడా ఒక మోస్తారు నుంచి వర్షం కురుస్తుంది. కొన్ని చోట్ల కుండపోత వర్షం కురుస్తుంది. ఒకేసారిగా ఒక 10-15 నిమిషాలు ఒక్కసారిగా కుండపోతగా కురుస్తుంది, మళ్ళీ తగ్గుతుంది. సిటీలో మొత్తం కూడా ఇట్లాంటి పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల ట్రాఫిక్ జామ్ కూడా ఉదయం నుంచి కూడా అట్లనే కంటిన్యూ అవుతుంది. ట్రాఫిక్ పోలీసులు కూడా ఎక్కడికక్కడ చేరుకొని ప్రధాన కూడల వద్ద క్లియర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక మరోవైపు ఇటు వికారాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఎగువన కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా కూడా అటు 2 జంట జలాశయాలకు, అటు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ 2 జంట జలాశయాలకు సంబంధించి కూడా ఇన్ఫ్లో భారీగా చేరుకుంటుంది. దీంతో వరద ఎక్కువగా రావడంతో కొంత మూసీలోకి కూడా నీరును దిగువకు విడుదల చేస్తున్నారు. ఒకసారి ఇన్ఫ్లో కనుక చూస్తే మనకి 5 o'clock ఈవినింగ్ 5 o'clock ఇచ్చినటువంటి డేటా ప్రకారం కనుక చూస్తే ఇటు హిమాయత్ సాగర్కి సంబంధించి 5,600 ఇన్ఫ్లో వస్తుంటే సో 3,963 అవుట్ఫ్లో ఉంది. ఇక ఇటు ఉస్మాన్ సాగర్కి సంబంధించి కూడా 3,400 ఇన్ఫ్లో
వస్తుంటే తర్వాత 2240 క్యూసెక్ల అవుట్లో అంటే ఓవరాల్గా మూసీలోకి ఈ 2 జంట జలాశయాలకు సంబంధించి 6203 క్యూసెక్ల వరద నీరు అంతా కూడా మూసీలో ప్రజెంట్ ప్రవహిస్తుంది. సో మూసీ పరివాహక ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే అటు దోబిగర్లకు సంబంధించి కానీ తర్వాత యొక్క మూసీ పరివాహక ప్రాంతాల్లో గుడిసెలు వేసుకునే వారు ఉంటారు కొంతమంది. సో వారు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఇక వచ్చే 24 గంటల వరకు కూడా అధికారులు అప్రమత్తంగా ఉండాలి. సో ఈ యొక్క తుఫాన్ ప్రభావం అంటే అంతా కూడా బలహీనపడి వాయుగుండం మారినా కూడా సో ఈ యొక్క తుఫాన్ ఎఫెక్ట్ ఇంకా ఉంది. కొన్ని చోట్ల చాలా వరకు కూడా వర్షం కంటిన్యూస్గా పడుతుంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఇక ఖమ్మం జిల్లాకు సంబంధించి కూడా ఈ యొక్క తుఫాన్ ఎఫెక్ట్ మనకి భారీగా కనిపిస్తుంది. కొన్ని చోట్ల రోడ్లు మొత్తం కూడా తెగిపోయాయి, కొన్ని ఏరియాలకు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. ఇక మరోవైపు కొన్ని డీసీఎంలు పెద్ద పెద్ద వాహనాలు కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. సో అక్కడ అధికార యంత్రాంగం కూడా అలర్ట్ అయిపోయి బారికేడ్లు ఏర్పాటు చేసి వాగుల సైడు తర్వాత చెలువుల సైడు పెద్ద పెద్ద కల్వర్ట్ ఏదైతే కాలువలు ఉంటాయో సో వాటి సైడు వెళ్లకుండా అధికారులు అక్కడ హెచ్చరిక బోర్డులు కూడా పెడుతున్నారు. తర్వాత ఇప్పటికే మనకి చూడొచ్చు ఇప్పుడు దాదాపు రాత్రి 7 కావస్తున్నా కూడా ఇంకా వరంగల్ జిల్లాలో కొన్ని ఏరియాలు కూడా అంధకారం అయిపోయాయి. అక్కడ కొన్ని ఏజెన్సీ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా కరెంటు కట్ అయిపోయింది. చాలా చోట్ల ఇళ్లలోకి వరద నీరు వచ్చి వారి యొక్క నిత్యావసర సరుకులు కూడా తడిచిపోయినటువంటి పరిస్థితి. ఇక మరోవైపు స్కూళ్ళ నుంచి కాలేజీల నుంచి బయటికి వెళ్ళే సమయానికి ఒకేసారి వరద రావడంతో కొన్ని స్కూల్ నుంచి బయటకు వెళ్ళేటువంటి స్టూడెంట్స్ కూడా ఇబ్బందులు తప్పలేదు. అక్కడ తాడు సహాయంతో పోలీసులు వారిని బయటికి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మరోవైపు బస్టాండ్లు రైల్వే స్టేషన్లు అన్నీ కూడా పూర్తిగా జలదిగ్బంధంలో ఉన్నాయి. ప్రధాన కూడల్లో కూడా పూర్తిగా కూడా అస్తవ్యస్తంగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క ఎఫెక్ట్ అనేది బాగా మనకి వరంగల్ తర్వాత యాదాద్రి భువనగిరి జనగామ ఈ యొక్క జిల్లాలు పూర్తిగా కూడా మనకి మధ్యాహ్నం నుంచే దాదాపు 2 గంటలు 3 గంటల ప్రాంతంలో ఒకేసారి నల్లటి మేఘాలు కూడా అంతా అలుముకొని సో భారీ వర్షం కురిసింది. ఇక మరోవైపు చాలా చోట్ల కూడా చెట్లు ఎందుకంటే గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు కురిశాయి కాబట్టి కొన్ని చోట్ల మొత్తం విద్యుత్ స్తంభాలు కానీ పెద్ద పెద్ద వృక్షాలు కూడా రోడ్లకు అడ్డం పడిపోయాయి కాబట్టి సో పూర్తిగా అధికారులు కూడా వెంటనే క్లియర్ చేస్తున్నారు. సో మొత్తం ఈ యొక్క ఎఫెక్ట్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువగా ఈశాన్య జిల్లాలతో పాటు అటు మరోవైపు ప్రజెంట్ మనకి ఇంకా ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పెద్దపల్లి కానీ అటు మంచిర్యాల కరీంనగర్ సిద్దిపేట ఈ ఏరియాలో కూడా ఇంకా వర్షం కురుస్తుంది. సో ఈరోజు రాత్రి వరకు కూడా ఈ యొక్క తుఫాన్ ఎఫెక్ట్ ఉండేటువంటి అవకాశం ఉందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఇక ఇప్పటికే చాలా చోట్ల కూడా ఈ యొక్క అధికార యంత్రాంగం ఎక్కడికెక్కడ అలర్ట్ అయిపోయింది. వచ్చే 24 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలి. ఈ యొక్క తుఫాను ప్రభావం చాలా ఏరియాల్లో ఉంది. ముఖ్యంగా నేను చెప్పినటువంటి ఈ రెడ్ అలర్ట్ ఉన్నటువంటి జిల్లాలు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు అధికారులు క్షేత్రస్థాయిలో అక్కడ పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఉదయం కూడా మంత్రులు ఆయా సంబంధించినటువంటి శాఖలు ఇటు రెవెన్యూ అండ్ రోడ్లు భవనాలకు సంబంధించి కానీ తర్వాత వ్యవసాయ శాఖకు సంబంధించి కూడా పూర్తిగా రివ్యూ చేశారు. సో ఎప్పటికప్పుడు రైతులకు అందుబాటులో ఉండాలి. అక్కడ ఒక పంటకు సంబంధించి కానీ అన్ని రకాల సహాయ సహకారాలకు క్షేత్ర స్థాయిలో చూడాలన్నారు. ఇక మరోవైపు ఇప్పటికే ఈరోజు ఉదయం కురిసినటువంటి వర్షానికి కొన్ని రైళ్లు కూడా రద్దయిపోయినటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడే 2-3 రైళ్లను నిలిపివేశారు. అందులో ఉన్నటువంటి ప్రయాణికులు కూడా కొంత దూర ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణికులకు ఆల్టర్నేటివ్ మార్గాలను చూశారు. ఇంకా అందులో ఉన్నవారికి మాత్రం అటు ఆహార పదార్థాలను కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు కూడా అందజేశారు. సో యొక్క తుఫాన్ ప్రభావంతో మాత్రం సిటీలో ఇంకా హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల వర్షం కురుస్తుంది. ఇటు కూకట్పల్లి ఏరియాతో పాటు చందానగర్ మియాపూర్ తర్వాత మరోవైపు ఇటు సిటీ శివార్లోని రాజేంద్రనగర్ అత్తాపూర్ ఈ ఏరియాలో కూడా ఇంకా వర్షం కురుస్తుంది. ఇక దాదాపు మనకి సాయంకాలం ఒక 1.5 అవర్ అండ్ 2 అవర్స్ పాటు గ్యాప్ ఇచ్చినా కూడా సో మళ్ళీ వర్షం ప్రారంభమైంది. కొన్ని చోట్ల మోస్తారు వర్షం, కొన్ని చోట్ల చిరుజల్లులతో కూడినటువంటి వర్షం కురుస్తుంది. సో ఈరోజు రాత్రి వరకు కూడా అలర్ట్గా ఉండాలి. సో ఈ యొక్క తుఫాన్ ప్రభావం ఇంకా ఉంది కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఎక్కడికక్కడ ఇట్లాంటి ఏదైనా లోతట్టు ప్రాంత ప్రజలు మాత్రం ఇంకా ముఖ్యంగా అలర్ట్గా ఉండాలి. సో హైడ్రాతో పాటు ఇటు డిఆర్ఎఫ్ జిహెచ్ఎంసీ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఏదైనా వర్షం ఎక్కువగా కురిసిన సమయంలో మాత్రమే అక్కడ అలర్ట్గా ఉండాలని చెప్తున్నారు. సో ఓవరాల్గా మాత్రం ఇంకా మనకి ముఖ్యంగా ఈ యొక్క ఎఫెక్ట్ అనేది నల్గొండ తర్వాత ఖమ్మం వరంగల్ హన్మకొండ జనగామ ఈ జిల్లాలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఓవరాల్గా సిటీతో పాటు ఇంకా చాలా చోట్ల కూడా కొన్ని జిల్లాల్లో ఒక మోస్తారు భారీ వర్షం కురుస్తుంది. ఇప్పటికే వాగులు వంకలు అన్నీ కూడా పొంగిపడుతున్నాయి. చేతికొచ్చే పంట అంతా కూడా నేలమట్టమైనటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అటు పత్తి తర్వాత వరి ధాన్యం కూడా ఇప్పటికే కొంతమంది కోసుంటారు, కొంతమంది కళ్ళాల్లో వరి ధాన్యం కుప్పలు కూడా మొత్తం కూడా ఉన్నాయి. కొన్ని కొట్టుకుపోయినటువంటి పరిస్థితి వరద తాకిడికి.
ఇక పత్తి అయితే మొత్తం కూడా తీయరాకుండా, ఎందుకంటే పత్తి తీసే సమయం కాబట్టి సో ఎక్కువగా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా చోట్ల పత్తి, మొక్కజొన్న, వరి, మిర్చి అన్ని ఏరియాల్లో కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. సో ప్రజెంట్ అయితే ఇంకా ఈ వర్షం కురుస్తుంది. ఈరోజు రాత్రి వరకు కూడా అలర్ట్గా ఉండాలి. ఇక మరోవైపు ఈ రెడ్ అలర్ట్ ఉన్న జిల్లాలు మాత్రం వచ్చే 24 గంటల పాటు కూడా అలర్ట్గా ఉండాలంటూ కూడా అధికారులు చెప్తున్నారు. సోదరులు.